నా వాయిస్ ఆడిబుల్గా ఉంది కదా మేడం? వస్తుంది సార్. ఓకే, ఈరోజు టాపిక్ కూడా మన రిజల్ట్స్ తీసుకున్నారు కదా. మన ఇక్కడ చాలా మంది రిజల్ట్స్ షేర్ చేశారు. ఆ, వాళ్ళకి రిలేటెడ్ గా మన లక్ష్మీ మేడం కావచ్చు, ఇప్పుడు రీసెంట్ గా రిజల్ట్ షేర్ చేశారు సార్ యువరాజ్ గారు. వాళ్ళకి రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది. మైక్రోబయం అంటే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మొత్తం 1 మినిట్ మేడం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ, ఈ మైక్రోబయం అంటే చాలా మందికి మేబీ అవగాహన ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. చాలా మందికి అయితే ఆ, ఎక్కువ పోర్షన్ పీపుల్కి అయితే దీని గురించి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపికే కాకుండా ఎవ్రీ స్పీకర్ చెప్పే టాపిక్ ని ప్రతి ఒక్కరు కానీ అవగాహన తెచ్చుకోగలిగితే మన లైఫ్ లో హాస్పిటలైజేషన్కి వెళ్లకుండా హెల్దీగా ఉండేదానికి బాగా సపోర్ట్ అవుతుంది. దట్టు ఏంటంటే ఈ కమ్యూనిటీ అనేది మనకు బాగా సపోర్ట్ చేస్తుంది విత్ కోచ్ పర్యవేక్షణలో. ఇది బాగా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ఈ మైక్రోబయం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక మైక్రోబయం అంటే ఏంటంటే ఒక సూక్ష్మ జీవి రూపం అనమాట, ఒక పెద్దదన్నమాట. మన మానవ శరీరంలో 90% వచ్చేసి సూక్ష్మజీవులతోనే మేడప్ అయి ఉంటుంది అనమాట. మిగతా 10% మిగతా కణాలతో కలిగి ఉంటుంది అనమాట. ఇది మనం మనం బాగా గుర్తించుకోవాలి. వెరీ విచిత్రం ఏంటంటే ఇది ఒక అన్డిస్కవరీ కంట్రీ అనమాట. అంటే ఎవరు కనుక్కోలేని ఒక దేశం అనేది మన మన బాడీలో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఈ ఈ మైక్రోబయం అంటే ఏంటి అంటే మన శరీరం మొత్తం మీద జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా. ఆ జీర్ణ వ్యవస్థలో 10 లక్షల కోట్లకు పైగా సూక్ష్మజీవి కణాలు ఉంటాయంట, మంచి చేసే మన శరీరానికి. ఓకే, అదే విధంగా ఈ సూక్ష్మజీవులు ఏంటంటే ఒక సంఘం లాగా ఏర్పడి కమ్యూనికేట్ అయ్యి చెడుని బయటికి లోపలికి రానికుండా మంచిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేందుకు ఇవి బాగా సపోర్ట్ చేస్తుంటాయి. మైక్రోబయం కావచ్చు, మైక్రోబయోటా కావచ్చు, ఇవన్నీ. అదే విధంగా ఈ హ్యూమన్ బాడీలో అంటే మనిషి కన్నా ఎక్కువ అన్నమాట. ఇది అంటే మానవ రూపంలో 90% ఆఫ్ ద పోర్షన్ ఇదే ఫిల్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ బాగా గుర్తుంచుకుంటే ఇవేంటంటే మినిమం ఒక 2 kgs వరకు ఉంటాయి అనమాట. టోటల్ గా మన బాడీ మొత్తం మీద ఒక 2 kgs వరకు ఆ వెయిట్ తో కలిగి ఉంటుంది. అదే విధంగా ఇది 3 ట్రిలియన్స్ అంటే 3 మిలియన్ కు పైగా జన్యువులతో కలిసి ఈ సూక్ష్మజీవులని ఏర్పడి ఉంటాయంట. అదేవిధంగా దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ హెల్దీగా ఉండాలన్నా, దాని ప్రొటెక్టివ్ గా ఉండాలన్నా, దానికి ఒక కంచుకోట లాగా ఏర్పడి అంటే అంటే చెడ్డ క్రిములు వచ్చి దాని మీద దాడి చేయకుండా మన దేశాన్ని, మన శరీరం అనే దేశం జోలికి రాకుండా ఉండాలన్నా కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మైక్రోబయం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనం ప్రొటెక్ట్ చేస్తే అన్ని విధులు నిర్వహిస్తూ ప్రతి ఆర్గాన్ని, ప్రతి అవయవాన్ని, ప్రతి కణాన్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఈ మానవునిపై ఈ మైక్రోబయం ఎక్కడ ఉంటుందంటే మనకి బహిర్గతంగా కనిపించే ఇప్పుడు ముక్కు, ఫేస్, పొట్ట, అదేవిధంగా ప్రైవేట్ పార్ట్స్ ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, అదేవిధంగా నాలుగు మీద కావచ్చు, కళ్ళు, వీటి దగ్గర ఎక్కువగా ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడికి మనం తీసుకునే దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఎక్కువగా ప్రతి భాగంలో మైక్రోబయం కలిగి ఉంటుంది. అంటే మనం ఇంత హెల్దీగా మన స్కిన్ టోన్ కావచ్చు, ఒక మానవ శరీర రూపం కావచ్చు, ఇంత హెల్దీగా ఉంది ఆ రూపం అనేది చూడరా. వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, ఆ సార్ ఎలా బాగున్నారు, ఆ మేడం ఎంత మంచిగా ఉన్నారు, చక్కగా ఉన్నారు చూస్తే అలా రూపం అనేది మనం వర్ణిస్తాం కదా. ఆ వర్ణన బాగుండాలంటే ముందు మైక్రోబయం ఉంటేనే ఆ వర్ణనకి యాప్ట్ సూటబుల్ అనమాట. అంటే మనం హెల్దీగా ఉండాలనుకన్నా మన ఫేస్ కావచ్చు, ఆ జీల్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు, ఆ ఫేస్ లో కలగవచ్చు, వీటిలన్నిటికీ ఇంటర్లింక్ ఏంటంటే మైక్రోబయం అనమాట. మైక్రోబయం అనేది ఉంటేనే ఇవన్నీ అవన్నీ వాటి పోర్షన్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోగలవు. ఓకే, అదే విధంగా ఇక్కడ గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియా దాని యొక్క పరిధిని పెంచుకోవాలి. గుడ్ బ్యాక్టీరియా మనం తీసుకునే ఆహారం ద్వారా దాని పరిధిని పెంచుకొని, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా అవసరమే. అంటే ఎలా చెప్పాలంటే దానికి ఇప్పుడు సొసైటీ ఉంది, సొసైటీలో మంచి పీపుల్ ఉంటారు, చెడు పీపుల్ ఉంటారు. కొందరు ఇంకా చాలా చాలా చెడ్డ పీపుల్ ఉంటారు. అలా అని చెప్పి అలా చెడ్డ చేశారని చెప్పి అతను ఏదో మంచోళ్ళు పోయి చెడ్డోళ్ళు చంపేస్తే ఇంకా సొసైటీ ఉండదు కదా. సేమ్ మన బాడీ కూడా ఏంటంటే మంచి చెడు సమూహం అనమాట. కాకపోతే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా కూడా మంచి రేషియో ఎక్కువ ఉండాలి, చెడు రేషియో తక్కువ ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది అనమాట మన బాడీ కూడా. ఓకే, అదేవిధంగా గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఫ్లోరా అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా అనేది ఇక్కడ కొన్ని మంచి చేసి ఏం చేస్తారంటే గట్ హెల్త్ ని కరెక్ట్ చేస్తూ ఉంటాయి. గట్ హెల్త్ కరెక్ట్ గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కరెక్ట్ గా ఉండాలి. మనం తీసుకునే ఆహారం కరెక్ట్ గా తీసుకుంటేనే హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది బాగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్వాలిటీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయితేనే మనం తీసుకున్న ఆహారం అంటే ఒక వాల్కెనో లాగా ఉంటుంది బాడీలో. అంత మంచి అంటే మన శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వాల్కెనో లాగా అంటే ఒక అగ్నిపర్వతంలో ఎంత ఫైర్, ఎంత మంట, ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అంత జరుగుతుంది అనమాట మన ఆహారం తినిన
తర్వాత దాన్ని పీస్ అండ్ పార్సల్ లాగా చిలికి మజ్జిగలాగా చిలికి ఈచ్ అండ్ ఎవ్రీ భాగాలకి పంపించాలి. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి చేరవేస్తుంది చూడండి. ఆ సెల్ కి చేరవేసేదానికి ఒక లూబ్రికేషన్ లాంటి ఒక జెల్ పదార్థం బాడీలో రిలీజ్ అవ్వాలన్నమాట. ఆ రిలీజ్ అయ్యేదే మైక్రోబయం అనమాట. ఆ మైక్రోబయం అనేది రిలీజ్ చేస్తుంది. అది కూడా ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. మైక్రోబయం అనేది క్వాలిటీ మైక్రోబయం. ఇక్కడ అన్క్వాలిటీ కూడా ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఉంది. ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్ గా చూస్తుంటాం కదా, మామూలు మనం తాగే వాటర్ ఉంటుంది, 20 రూపాయల లీటర్ వాటర్ ఉంది, 3000 4000 రూపాయల వాటర్ కూడా ఉందన్నమాట. మహేష్ బాబు, విరాట్ కోహ్లీ అలాంటి వాళ్ళ దగ్గర 3000 4 హిమాలయ అలాంటి కంపెనీస్ వాటర్ బాటిల్ కూడా ఉంది. అంటే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రీమియం క్వాలిటీ అంటే దాన్నే. ఎలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో కూడా క్వాలిటీ మేకింగ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి హెచ్సిఎల్ జనరేట్ అవుతుంది అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మనం లాంగ్ రన్ లో ఎక్కువ కాలం పాటు మనం ఏం తీసుకున్నందువల్ల మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే చిన్న వయసులోనే హెచ్సిఎల్ ఆగిపోతుంది. హెచ్సిఎల్ జనరేట్ అవడం, పునరుత్పత్తి అవడం ఆగిపోతే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు, అంటే చాలా రకాలంటే ఇంక చెప్పనక్కర్లేదు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అల్సరైటిస్ ఫామ్ అవడం, కణితులు రావడం, కడుపులో కణితులు రావడం, అదే విధంగా ఎండోస్కోపీ చేస్తుంటారు కదా ఒక్కసారి, అక్కడ అంతా అల్సరైటిస్ ఫామ్ అయిపోయి అక్కడ జెల్స్ లాగా అక్కడక్కడ ఒకలాంటి స్టబ్స్ అనేది ఏర్పడిపోతాయి అనమాట. చిన్న స్టబ్స్ లాగా ఏర్పడిపోయేసి అవి మనం మింగుడికి అడ్డం పడుతూ మింగలేకపోవడం ఇలాంటి నష్టాలు ఎక్కువగా చేస్తూ ఉంటాయి అనమాట. అనారోగ్యానికి ఎక్కువ కారణం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు విటమిన్ కే ఉంది. విటమిన్ కే అనేది అనేక రకాల మానవోపయోగంలో మంచి క్వాలిటీ బ్యాక్టీరియా నివసిస్తుంటుంది, గుడ్ బ్యాక్టీరియా. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే విటమిన్ కే గడ్డ కట్టడానికి అవసరమైనదని తయారు చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మన బాడీలో రోగ నిరోధక శక్తి గట్ హెల్త్ లోనే ఉంటుంది కదా. ఆ రోగ నిరోధక శక్తి క్వాలిటీగా ఎప్పటికప్పుడు దాని యొక్క రూపాంతరాన్ని పెంచుకుంటూ ఉండాలి. మన వయసు పెరిగే కొద్దీ దాని వయసు కూడా పెరుగుతూ ఉండాలి. అది కూడా క్వాలిటీగా. దానికి ముసలితనం రాకూడదు, రానివ్వకూడదు. ఎందుకంటే తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం జంక్ ఫుడ్ ఇస్తే త్వరగా చాలా తక్కువ ఏజ్ లోనే ముసలితనం వచ్చేస్తుంది, అసలు అది డెడ్ అయిపోతుంది, గట్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అదే మనం క్వాలిటీ ఫుడ్ అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మంచి 114 రకాల వైటమిన్స్ మినరల్స్ తో కూడుకున్న ఫుడ్ కానీ మనం యాడ్ ఆన్ చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఈ హెచ్ఎల్ రిలీజ్ అవుతుంది అనమాట క్వాలిటీగా. ఈ క్వాలిటీగా రిలీజ్ అయినప్పుడు పీస్ అండ్ పార్సల్ లాగా చేసి బ్రేక్ డౌన్ చేసి విచ్ఛిన్నం చేసిన తర్వాత ప్రతి భాగానికి, ప్రతి కణానికి, ప్రతి టిష్యూకి, ప్రతి అవయవానికి పంపిస్తుంది. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్ ఆర్గాన్స్ అన్ని బాగుంటాయి, సెల్ బాగుంటుంది, మనం బాగుంటాం, హెల్తీగా ఉంటాం అనమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అదే బ్యాడ్ ఉన్నాయి, ఇవేం చేస్తాయంటే మనం తెలియకుండా ఇన్ఫెక్షన్స్ దారి తీస్తాయి. ఎక్కువగా జంక్ ఫుడ్ తిన్నాము, దాంట్లో చెడు ఉంటుంది. ఎప్పుడు వారం క్రితం 10 రోజుల క్రితం చేసిన ప్రిజర్వేటివ్స్ లో యూజ్ చేస్తుంటారు. అదేవిధంగా ప్రిజర్వేటివ్స్ తో పాటు ఏం చేస్తున్నారు, ఒక్కోసారి బార్ కోడ్ ఇస్తుంటారు కావాలని. బార్ కోడ్ ఏంటంటే కొన్నిటికి అనమాట. ఆ బార్ కోడ్ ఎందుకు ఇస్తారంటే ఎక్కువ రోజులు మీరు ఉంచుకోవచ్చు దీంట్లో మేము కెమికల్ కాంపోనెంట్ కలిపి ఉన్నాం అనే దానికోసం బార్ కోడ్ కూడా ఇప్పుడు ఫుడ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడైతే లేదు, ఇప్పుడు రీసెంట్ గా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నమాట. అందుకని ఏంటంటే మనం ఇన్ఫెక్షన్స్ జోలికి రాకుండా కాపాడుకోవాలి. ఎప్పుడన్నా మనకు సర్జరీ జరిగింది, ఏదైనా జరిగింది, ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే. అదే విధంగా మనం మంచిగా క్వాలిటీగా ఫుడ్ తిన్నప్పుడు, తగినంత వ్యాయామం చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇప్పుడు ప్రతి కోచ్ ఏం చెప్తారు, కమ్యూనిటీలో ఉన్న అసోసియేట్ ప్రతి పర్సన్కి ఏం చెప్తారంటే మంచిగా న్యూట్రిషన్ 2 టైమ్స్ షేక్ తీసుకొని, సప్లిమెంట్స్ తీసుకొని మీరు బెటర్గా వర్కౌట్స్ చేయండి అని చెప్తారు. వర్కౌట్స్ చేయకపోతే ఏం జరుగుతుందంటే తెలియకుండా మనం తీసుకున్న ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తీసుకున్నాం, బాడీకి క్వాలిటీ ఫుడ్ తీసుకున్న అబ్సార్ప్షన్ జరగాలంటే మన బాడీ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ జరగాలి. మన బాడీ అనేది కొంత అలసిపోయేటట్టు చేయాలి. అదే మనం ఇంట్లో చేసే వంట పని, ఇంటి పని చేస్తే అలసిపోవడం కాదు. ఫిజికల్ గా ఎంటైర్ బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ మొత్తాన్ని కంప్లీట్ గా ఎంతో కొంత స్ట్రెచ్ లోకి తీసుకురావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అలా చేయకుండా నేను షేక్ అండ్ అఫ్రెష్ తీసుకున్నాను, నేను బరువు తగ్గలేదు అంటారు. అలా కాదు. ఇది ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని మనం ఫాలో అవ్వాలి. దేనికైనా ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. ఏ సెక్టార్ కైనా కూడా ఒక ఆర్డరింగ్ ఉంటుంది. ఆర్డరింగ్ ఎక్కడ కూడా మిస్ ఆర్డర్ కాకూడదు అనమాట, అన్ఈవెన్ గా కాకూడదు. అలా ఆర్డర్ ని మనం కరెక్ట్ గా బైఫర్కేషన్ చేసుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే ఈ కమ్యూనిటీలో దొరుకుతుంది. ఓకే. అదేవిధంగా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మంచి బ్యాక్టీరియా మన బాడీలో ఉంటే సమతుల్యంగా ఉంటుంది మన బాడీ. ఇది బాగా అర్థం చేసుకోండి. అదే మనం చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు మంచి బ్యాక్టీరియా కన్నా మన బాడీ అసమతుల్యత అయిపోతుంది. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలా. దానివల్ల ఏం జరుగుతుందంటే కడుపు ఉబ్బరం రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, బాడీ అంతా అనీజీగా ఉండడం, డ్రౌజినెస్ వచ్చేయడం, అసహ్యకరంగా అంటే అలా అంటే మామూలుగా ఇబ్బందికరంగా రావడం, అంటే బాంబుల్లాగా అలాంటి రావడం, అదో బ్యాడ్ స్మెల్ రావడం. చాలా చిన్న వయసులోనే చూసేదానికి చక్కగా ఉంటారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఇలాగా ఉంటాయి అనమాట. అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి అనుకూలంగా ఉండకపోవడం, అలాగే జీర్ణానికి సంబంధించిన
కాంప్లికేషన్స్, అబ్డామినల్ ఇష్యూస్, డిస్కంఫర్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు మానవ శరీరం అనేది బాగా గుర్తుంచుకుంటే విజిబుల్ ఆర్గాన్స్ చాలా ఉంటాయి మనకు కనిపించేవి. కనిపించింది ఎంత ఉంది ఇక్కడ చూడండి, అంటే ఇంచుమించు ఈ సూక్ష్మజీవి చూశారు కదా, ఈ మైక్రోబయోమ్ మనకు తెలియకుండా ఎంత ఉందన్నమాట. కంప్లీట్ హ్యూమన్ బాడీ మీన్స్ ఏంటంటే ఈ అవయవాలతో పాటు కణాలతో పాటు మేడప్ అయింది అనమాట ఇదంతా. దాంతో పాటు ఏంటంటే మైక్రోబయోమ్ అనేది ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే, మనం ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు వ్యాధిని తగ్గించేదానికి ఈ మైక్రోబయోమ్ అనేది మన బాడీలో ఎక్కువ పర్సంటేజ్ ఉంటే, ఇప్పుడు జ్వరమే వచ్చింది, ఈ జ్వరం వచ్చి ఒక వారం 10 రోజులు మనల్ని ఇబ్బంది పెట్టి అది డెంగీ గాను లేకపోతే ఇంకోటి గాను కన్వర్ట్ అయ్యే లోపు ఆ బాడీలో వచ్చిన ఫీవర్, ఆ గట్ హెల్త్ లో ఎప్పటికప్పుడు మైక్రోబయోమ్ డెవలప్ అయ్యి మనం తీసుకునే ఫుడ్ ద్వారా వెంటనే ఆ చట్టక్రిములను చంపేసి మంచిగా స్టబాన్ చేస్తుంది అనమాట మన బాడీని. ఆ ప్యాకింగ్ ఉండాలి మన బాడీలో. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన ఇన్స్టెంట్ గా మన ఫుడ్ కావాలా, మన ఫుడ్ అయిపోయింది, మనం స్టోరేజ్ మెథడ్ లో పెట్టుకుంటాం కదా, అలాగే స్టోరేజ్ మెథడ్ లో ఎంతో కొంత తెచ్చి పెట్టుకున్నట్టు ఇలాగే ఇది కూడా అలాగే స్టోరేజ్ మెథడ్ లో ఉంచి పెట్టుకుంటుంది అనమాట. అంటే గట్ హెల్త్ క్వాలిటీగా ఉండాలా, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి గట్ హెల్త్ క్వాలిటీగా లేకుంటే చాలా అంటే చాలా నష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ గమనించండి, అంటే మైక్రోబయోమ్ అనేది ఎన్ని రకాలుగా మన బాడీని కాపాడుతుందంటే, ముక్కు ఉంది కదా, ముక్కులో అంటే మనకు మ్యూకస్ అంటే శ్లేష్మం అంటారు కదా తెలుగులో, అది ప్రొడక్షన్ జరగాలన్నా కానీ మైక్రోబయోమ్ ఉండాల్సిందే. యాంటీ బ్యాక్టీరియల్ కెమికల్ కొన్ని రకాల కెమికల్స్ మన బాడీలో జనరేట్ అవుతూ ఉండాలి. ఈ జనరేషన్ కూడా ఖచ్చితంగా మైక్రోబయోమ్ అనేది మన ముక్కు ద్వారా వచ్చే మైక్రోబయోమ్ ద్వారానే జరుగుతుంది. సేమ్ అదే విధంగా నోట్లో ఉండే మైక్రోబయోమ్ వల్ల ఏం జరుగుతుందంటే, వ్యాధికారక క్రిములకు దూరం చేస్తుంది. అంటే ఏదన్నా మన శరీరానికి నష్టం చేసే వ్యాధి తెచ్చే ఏదన్నా బ్యాక్టీరియా కానీ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ మన బాడీలకి ఇంజెక్ట్ కాకుండా బయటికి పంపించేస్తుంది. అదే విధంగా మన అరగాలి కదా, మనం తీసుకున్న ఫుడ్ అబ్సార్ప్షన్ జరగాలన్నా జీవక్రియకి సహాయం జరగాల. ఈ అరుగుదలకు కూడా మైక్రోబయోమ్ సపోర్ట్ చేస్తుంది. అరగాలన్నా కానీ కొండలు కూడా పిండి చేయగలదు అంటాం కదా, అలాంటి ఏదైనా హార్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా దాన్ని కూడా పీస్ అండ్ పార్సల్ చేసి బ్రేక్ డౌన్ చేసి విచ్ఛిన్నం చేసి అరిగేటట్టు చేసే కెపాసిటీ వచ్చేసి మన నోట్లో సగం నవ్వులుతాం కదా, అక్కడే మైక్రోబయోమ్ ఉంటుంది అనమాట, దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అదేవిధంగా లంగ్స్, ఊపిరితిత్తులు, పల్మనరీ కణాలు ఉంటాయి కదా, అక్కడ ఆ ద్రవ పదార్థం ఎప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ద్వారా రీజనరేట్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు మనం తీసుకున్న ఆహారం ద్వారా అది రీజనరేట్ అవుతూ ఉండాలి. ఆ లూబ్రికేషన్ అనేది లేకుంటే ఏమవుతుందంటే మన పల్మనరీ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోతుంటాయి. వాటిని కరెక్ట్ చేయాలన్నా కూడా ఈ మైక్రోబయోమ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా కోలన్ అంటే పొట్ట భాగం ఏం చేస్తుందంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా కూడా ఇది కరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సరే, పొట్ట అంటున్నాను, కోలన్ వేరే, పొట్ట వచ్చేసి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా చేస్తుంది అనమాట. వంటి కోలన్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్ ని త్వరగా జీర్ణం అయ్యేటట్టు, అంటే క్వాలిటీగా జీర్ణం అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి లైంగిక అవయవాలు ఉంటాయి కదా, అక్కడ సూక్ష్మజీవులు ఎప్పుడు నిరంతరాయంగా ఉండాలన్నమాట. సూక్ష్మజీవులు ఉండడమే కాదు, అక్కడ pH లెవెల్స్ ని కూడా వాటర్ రిసోర్సెస్ ద్వారా మనం తీసుకునే వాటర్ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉండాలి. ఆ లూబ్రికేషన్ ఎప్పుడు ఉత్పత్తి చేస్తూ ఉండాలి. దాంతో పాటు స్కిన్ అనమాట. స్కిన్ అనేది, మన చర్మం అనేది రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది కదా, దాన్ని డెవలప్ చేస్తూ స్మెల్ బర్డ్స్ అనమాట, అంటే టేస్టింగ్ బర్డ్స్ ని పెంచుతూ ఉండాలి. మనకి ఏదైనా రుచి చూసాము, ఆ రుచి మనకు తెలియాలా, ఆ రుచి మనకి ఆ టేస్ట్ ఆ ఫీల్ మనం అనుభవించాలా. ఆ ఫీల్ మనం అనుభవించాలంటే గట్ హెల్త్ లో మైక్రోబయోమ్ కరెక్ట్ గా ఉండాలి. అది కూడా స్కిన్ లో బాగుండాలి. క్వాలిటీగా ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది అనమాట మనకి. అదే విధంగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, మానవ శరీరంలో కణాల నిష్పత్తి చూస్తే మనకేంటి, ఒక 30% మాత్రమే కణాలు ఉంటాయన్నమాట. మిగతా 70% వాటర్ లో ఇన్బిల్ట్ అయిన మైక్రోబయోమ్ సెల్స్ అనేది ఉంటాయన్నమాట. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మైక్రోబయోమ్ ఎంత ముఖ్యమైందంటే, ఇందాక మనం చెప్పాం కదా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేది, విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉండేది నాకు ఒకప్పుడు. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయింది, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయ్యాను కమ్యూనిటీ పర్పస్ తోటే అని అంటుంటా కదా. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ డిజైన్ చేస్తుంది నెగిటివ్ పర్సనా పాజిటివ్ పర్సనా, నెగిటివ్ అటైర్ వస్తుందా పాజిటివ్ అటైర్ వస్తుందా. ఎందుకంటే మన బాడీని ఈ కమ్యూనికేట్ చేయాలన్నా, అంటే సెల్ టు సెల్ కి కమ్యూనికేషన్ ఉండాలి. అంటే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఈ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వాలిటీగా వినేవాళ్ళు కొందరే ఉంటారు, కొందరు వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు వినొచ్చు, కానీ అవుట్ అండ్ అవుట్ నేను చెప్తున్నా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, వినే వాళ్ళకి మంచిగా తీసుకుంటారు, రిసీవింగ్ పవర్ ఉంటుంది అనమాట. ఓకే, వినని వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు, అంటే ఆడియో వీడియో మ్యాచ్ కాదు, వాళ్ళు ఏదో ఉన్నారు, వచ్చారు, వెళ్తుంటారు. ఓకేనా. అలాగే మైక్రోబయోమ్ కూడా ఎలాగంటే,
ఈ మైక్రోబయోమ్ అనేది ఆరోగ్యం మీద, మన కంప్లీట్ ఎంటైర్ హెల్త్ మీద వెల్ బీయింగ్ గా ఉండేదానికి, అదేవిధంగా మన బరువు నియంత్రణ ఉండేదానికి, రోగ నిరోధక వ్యవస్థ కరెక్ట్ గా ఉండేదానికి, జీర్ణ వ్యవస్థ పనితీరు కరెక్ట్ గా ఉండేదానికి, మానసిక స్థితి బాగుండేదానికి, మొత్తం మానసిక ఆరోగ్యంలో నియంత్రణలో ఉండాలంటే మన మైక్రోబయోమ్, క్వాలిటీ మైక్రోబయోమ్ మన బాడీలో ఉండాలి. మన మెదడు పనితీరు కరెక్ట్ గా ఉండాలన్నా, హార్మోన్స్ అనేది ఫ్లక్చుయేట్ కాకుండా కరెక్ట్ గా ఆర్డర్ లో ఉండాలన్నా, కానీ ప్రతి దానికి మైక్రోబయోమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వీటన్నిటితో పాటు ఏంటంటే మన మానసిక స్థితి వెరీ ఇంపార్టెంట్. మన నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది, నెగిటివ్ ఎందుకు వస్తుంది, నెగిటివ్ థాట్స్ ఓవర్లోడ్ అవడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తీసుకోకుండా, అంటే జంక్ ఫుడ్ కావచ్చు, ఏదంటే అది ఏది కనిపిస్తే తిన్నప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ కాదు. ఆ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ పోయి ఆ సెన్స్ వచ్చేసి మనకి బ్రెయిన్ కి సంకేతాలు ఇవ్వాలి కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి మన గట్ నుంచి కమ్యూనికేట్ అవ్వాలి. ఈ కమ్యూనికేషన్ వచ్చేసి డిఫాల్ట్ కమ్యూనికేషన్ సరిగా జరగదు. అంటే అంటే నేను అమ్మ అంటే వాళ్ళకి వేరేలాగా వినిపిస్తుంది, అక్కడ వాళ్ళు వేరేలాగంటే నాకు వేరేలాగా అనిపిస్తుంది. అంటే ఆడియో వీడియో మ్యాచ్ కాదు. కారణం ఏంటి, ఇక్కడ జరిగే ప్రాసెస్ కరెక్ట్ గా జరగకపోవడమే. దాంతోపాటు ఏంటంటే మైక్రోబయోమ్ అనేది ఎంటైర్ మొత్తం మనసుని ప్రేరేపింపజేస్తుంది అనమాట. మన ఇతర శరీర భాగాలు అన్నిటి మీద, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ మీద, సెల్ మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటేనే ఇది కరెక్ట్ క్వాలిటీగా ఉంటుంది. ఇది ఏం చెప్పింది కాదు, కొత్త సైన్స్ యుగం, అంటే న్యూ ఎరా, సైన్స్ కొత్తగా కనుక్కున్నది అనమాట ఇది. అదేవిధంగా మనకి ఆ బ్యాలెన్స్ లేనప్పుడు ఏం జరిగింది అంటే తెలియకుండానే మైక్రోబయోమ్ అనేది దాని యాక్టివిటీస్ సరిగా చేయనప్పుడు, గుడ్ బ్యాక్టీరియా బాడీలో లేనప్పుడు ఏం జరుగుతుంది, అలసట వచ్చేస్తుంది, వికారం వచ్చేస్తుంది, కోపం, ఇరిటేట్ అయిపోతుంటాం, ఆకలి, బరువు పెరిగిపోతుంటాం, మనకి తెలియకుండా ఒబేస్లోకి వెళ్ళిపోతుంటాం, ఎక్స్ట్రీమ్ ఒబేస్లోకి వెళ్ళిపోతుంటాం, ఉబ్బరంగా ఉంటుంది బాడీ, అంటే ఏం తినరు, పట్టుకున్నట్టు గందరగోళం, అంటే మెంటల్ గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ప్రతిదానికి. అదేవిధంగా ఏదో నొప్పి, ఎక్కడ నొప్పో తెలియదు, ఏ జబ్బో తెలియదు, ఏ అనారోగ్యమో తెలియదు. వీటన్నిటి కారణం ఏంటి, గట్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాటిని మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడే మన మీద మనం ఫోకస్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక సాధారణంగా మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ ఏర్పడిన తర్వాత నార్మల్ గట్ మైక్రోబయోటా ఇలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇందాక మనం గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఆ రేషియో చూడాలి ఇక్కడ మనం. మీరు కానీ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేది మేబీ చాలా వరకు. ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా మంచిగా నార్మల్ గట్ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుతుంది, తల్లి గట్టు వచ్చేసి మైక్రోబయోటా క్వాలిటీగా ఏర్పడుతుంది. ఇది బిడ్డకు కూడా వెళ్తుంది. ఇక్కడ చూడండి, తల్లి గుడ్డుగా ఉంటే ఆ గుడ్డే బిడ్డకు కూడా వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిండం అనేది గట్ మైక్రోబయోటా క్వాలిటీగా ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, హెల్తీ మెటబాలిక్ అవుట్కమ్, అంటే పుట్టే బిడ్డ సంతానం క్వాలిటీగా పుడతాడు అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ క్వాలిటీగా ఎవరు పుట్టట్లా. ఎందుకంటే క్వాలిటీగా పుట్టడం మీన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ కాకుండానే వాళ్ళు సిజేరియన్లకు వెళ్ళిపోతున్నారు అనమాట, సి సెక్షన్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ పెయిన్ భరించలేక, వాట్ ఎవర్ ఇప్పుడున్న రీజన్స్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ సిజేరియన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ ఏమవుతుందంటే బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు కాదు, లాంగ్ రన్ లో బాగా డ్యామేజ్ అయిపోతుంది. అదే కింద చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒబెస్ లో ఉన్న ఒక పర్సన్ ఆ గట్ మైక్రోబయోటా చూసారు కదా ఎలా ఉందో, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, డిస్టర్బ్ అయిపోయింది చూడండి. సేమ్ అక్కడ కూడా ఇక్కడ చూడండి, మైక్రోబయోటా తల్లికి ఎలా వచ్చింది, పిండం గట్ మైక్రోబయోటా చూడు ఎలాగ అయిపోయిందో. అప్పుడు ఏమవుతుంది, ఒబెస్ లో ఉన్న పిల్లలే అంటే అంటే చూడండి, అడ్వర్స్ మెటబాలిక్ అవుట్కమ్, అంటే ఇక్కడ రావడం ప్రతికూల జీవక్రియలు గల పిల్లలు బయటకు వస్తారు. దానివల్ల నష్టం ఏమవుతుంది, సొసైటీకే మనం మంచినివ్వలేకపోతాం. దానివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది క్వాలిటీగా. దీనివల్ల ఆ పిల్లలు సొసైటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పుట్టే బిడ్డలు ఇంకా జెనెటికల్ ఇష్యూస్ తోటే పుడతారు. ఓకే, ఇప్పుడు మనమే కంట్రోల్ చేసుకోకపోతే మనకున్న వాళ్ళని భవిష్యత్ తరాలకు మనమేమి ఇస్తాం, మనమేమి ఇవ్వలేం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూశారు కదా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది ఎక్కువ అయిపోతుందంటే ఇప్పుడు ఐబిఎస్ అనేది. ఈ సరిగా అంటే పొత్తి కడుపు నొప్పి రావడం, ఈ మైక్రోబయోట్ సరిగా లేనందువల్ల మైక్రోబయోమ్ బ్లోటింగ్ రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, డయేరియా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మైక్రోబయోమ్ అనేది దాని ఇందాక చెప్పాను కదా, దాని మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, జీర్ణం కావడానికి సహాయం చేస్తుంది. టాక్సిన్స్ ఉంటాయి కదా శరీరంలో, మనం ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో చెడు వస్తుంది కదా, ప్రమాదకర విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుంటే, అంటే
కొంచెం టైం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వింటే కొంచెం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కొంచెం టైం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది. ముందుగానే నేను చెప్తున్నాను. అంటే ఈ చిన్న కథలో ఏంటంటే ప్రతి శరీర భాగాలు ఎవరికి వాళ్ళు నేనే ముఖ్యము. నేనున్నాను కాబట్టి మానవ శరీరం ఇలా ఉంది. వాళ్ళు హెల్తీగా ఉన్నారు, బ్రతుకున్నారని చెప్పుకునే ప్రాసెస్ లో ఏం చెప్తుంది మెదడు అనిందంట, ప్రతి దాన్ని నేనే నియంత్రణ చేస్తాను, నేనే చాలా ముఖ్యమైన వాడిని అని చెప్పిందంట. అదేవిధంగా హార్ట్ అనిందంట, హృదయం నేను కొట్టుకోవడం వల్ల శరీరం మొత్తం అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, నేనే లేకపోతే అసలు వీడు బతకలేడు, వీడు అసలు మానవ రూపమే ఉండదు అనిందట. ఆ తర్వాత కాలేయం ఏమనిందంటే, వీళ్ళన్నీ ఇన్ని చెప్తున్నారు కదా, నేను జీవక్రియ నేనేం చేయాలా, జీవక్రియ జరపాలన్నా, విసర్జన జరగాలన్నా, నిర్వీషణ అంటే బయటికి వెళ్ళాలన్నా, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని నేను చేస్తాను కదా, వీడు ఆరోగ్యంగా ఉంటే లేకపోతే పాడైపోతాడు కదా అని ఇది అనుకుందంట. ఆ తర్వాత చివరిగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే గట్ హెల్త్ ఏం చెప్పిందంటే, నేనే అత్యంత ముఖ్యమైన పర్సన్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నేనే జీర్ణం చేసుకుంటా, నేనే గ్రహిస్తా, నేనే రక్షిస్తా, నేనే విసర్జిస్తా, హార్మోన్లను నేనే ఉత్పత్తి చేస్తా, తిరిగి నేనే పీల్చుకుంటా, అవన్నీ చేసేది నేనే అని చెప్పిందంట. అందరూ నవ్వారంట ఇదేందని. తర్వాత కొన్ని డేస్ దీని యాక్టివిటీస్ ఆపేస్తే, ఓహో వీటన్నిటితో కన్నా కొద్ది రోజుల తర్వాత ఇతర శరీర వ్యవస్థలన్నీ అంగీకరించేస్తాయంట. ఓ అమ్మ వీటన్నిటికన్నా కూడా ఇది బాగుంటే మనం అంతా బాగుంటాం, తీసుకోవాలి ఫుడ్, వెళ్ళిన తర్వాత ప్రతి భాగానికి వెళ్తేనే కదా మిగతా అవయవాలన్నీ బాగుంటాయి అని డిసైడ్ అయ్యారంట. అలాగా ప్రతి దేనికి దానికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూశారు కదా, గుడ్డు బ్యాక్టీరియా రెండు ఉండాలి. ఇక్కడ మెకానిజం జరపాలంటే గుడ్డు ఉంటేనే మెకానిజం కరెక్ట్ గా జరుగుతుంది అనమాట, ప్రాపర్ వేలో. అదే విధంగా ఇక్కడ డైజెషన్ అనేది చూడండి, జీర్ణ వ్యవస్థ అంటే ఆహారాన్ని పోషకాలుగా విడగొట్టి ఎంజైమ్స్ ని మిక్స్ చేసి డివిజన్స్ చేసి ప్రతి భాగానికి వెళ్ళాలి. ఓకే, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇది. మైక్రోబయోమ్ కలిగి ఉన్న మార్గం ఎలా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. బైపాస్ రైడర్ లాగా, బైపాస్ లాగా క్వాలిటీ, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేకుండా మనం ఎంత స్పీడ్ అని వెళ్ళగలిగేంత క్యాపబిలిటీతో ఒక బైపాస్ వే అనేది పాత్ వే ఉంటుంది మైక్రోబయోమ్ ఉన్న ప్లేస్. మైక్రోబయోమ్ ఉన్న ప్లేస్. అదే మైక్రోబయోమ్ లేకపోతే ఏం జరుగుతుంది, పోషకాలు అనేది మన బాడీకి వెళ్ళవు. అది కూడా దానికి ఒక జెల్ ఫామ్ ఉంటుంది. ఆ జెల్ ఫామ్ తో అసోసియేట్ అయ్యి ఇదేంటంటే ఫస్ట్ సెల్కి చేరి, సెల్ నుంచి దాంట్లో కనెక్టివిటీ కమ్యూనికేట్ చేసుకొని టిష్యూస్కి వెళ్తుంది, టిష్యూస్ నుంచి కమ్యూనికేట్ చేసి అక్కడి నుంచి మన ఆర్గాన్స్ వెళ్తుంది అనమాట. అంత కనెక్టివిటీ ఇవ్వాలి, గట్ హెల్త్ నుంచే రావాలా ఇదంతా. ఆ తర్వాత విసర్జన జరగాలి కదా, మంచి తీసుకున్నాం చెడు వెళ్ళాలిగా బయటికి. అవసరమైన పోషకాలను తీసుకున్న తర్వాత శరీరానికి పనికిరాని వ్యర్థ పదార్థాలు బయటికి పంపించేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఎవరు చేస్తారు, మైక్రోబయోమే చేస్తుంది. క్వాలిటీ మైక్రోబయోమ్ ఉంటేనే జరుగుతుంది అనమాట ఇదంతా. ఒక్కోసారి ఏంటంటే మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలా, మనకి ప్రాబ్లం చెక్ లిస్ట్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరు హెల్త్ విషయంలో. ఎక్కడ మనకు ఎసిడిక్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, గట్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఉందా, ఏదైనా వెయిట్ మేనేజ్మెంట్ ఏదైనా డిఫికల్టీస్ ఉన్నాయా, మనకు అలసట ఎక్కువగా ఉంటుందా, కాన్సన్ట్రేషన్ సరిగా లేదా, డయేరియా, ఇలాంటి వాటిని చూసుకొని కోచ్ దగ్గర మనం కూర్చొని కోచ్ పర్యవేక్షణలో ఏది నెక్స్ట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలా. ఎందుకంటే మన ఆరోగ్యం అంత ఇంపార్టెంట్ కదా, మన శరీర భాగాలన్నిటిని తీసి పరిస్తే కొన్ని కోట్ల విలువైంది కదా, అలాంటి దాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం. అదే మనం గోల్డ్ కావచ్చు, బయట స్టేటస్ కావచ్చు, కార్లు కావచ్చు, గోల్డ్, మన వాచ్లు, వీటిలన్నింటి మీద ఫోకస్ చేస్తున్నాం కదా, ఏది క్వాలిటీగా ఉంటుందని. మరి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ వాటికి మించి క్వాలిటీ కదా, అవి బాగుంటాయి కదా ఇవన్నీ మనం చేయగలం. వాటి మీద మనం కంప్లీట్ గా స్ట్రక్చరల్ ఫార్మేషన్ తెచ్చుకోవాలా. ఆ స్ట్రక్చరల్ ఫార్మేషన్ లేకుంటే ఏం జరుగుతుంటే మనకు తెలియకుండానే మన బాడీని మనం అనారోగ్యంలోకి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ దీంతో పాటు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, గట్ మైక్రోబయోమ్ బాగుండాలంటే ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ప్రోబయాటిక్స్ అంటే మనం ఏంటంటే పులియ పెట్టిన వాటిలో ఎక్కువ దొరుకుతాయి మనకి, మజ్జిగ, అంతకుముందు సొంటి అన్నం చేసేవాళ్ళు వాటిలో ఎక్కువగా దొరుకుతాయి, అవన్నీ పోయాయి. ఇప్పుడు కుండల్లో ఎక్కువ వంట వండేవాళ్ళు అనమాట, దాంట్లో ఉన్న ఖనిజ లవణాలు దొరికేవి మనకి. అలా దొరికినప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఈజీగా అబ్జార్ప్షన్ జరిగేది. ఆ ఈజీ అబ్జార్ప్షన్ ఎందుకు జరిగేది, మైక్రోబయోమ్ ఆల్రెడీ క్వాలిటీ మన బాడీలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ ప్రీబయాటిక్స్ అనేది సూక్ష్మ జీవులకు ఆహారం అనమాట. ఓకే, ఆనియన్స్ ఉంటాయి, నిమ్మకాయ ఉంటుంది, సి విటమిన్ తో కూడినవి, వెల్లుల్లి, ఇవన్నీ మనకి ఆహారం ద్వారా దాని ద్వారా వస్తుంది. మనకి మిరియాలు ఉంటాయి, ఇవన్నీ ప్రీబయాటిక్స్ ఉంటాయి అనమాట. యాంటీబయాటిక్స్ ఉంటాయి, ప్రీబయాటిక్స్ ఉంటాయి, దట్టు ప్రోబయాటిక్స్ కూడా యాడ్ ఆన్ అవుతాయి అనమాట. అంటే వీళ్ళు ఒక సైన్యం, ఒక సంఘం లాగా ఏర్పడతారు అనమాట. అంటే మన శరీరంలోకి ఎవరైనా వస్తే మొత్తం ఫోర్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ ఇవి ఉండాలి. లైవ్ బ్యాక్టీరియా అంటారు, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లోకి వచ్చే సమయానికి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద ఫార్ములేటెడ్ ఫుడ్ మన దగ్గర ఉంది, క్వాలిటీ ఫార్ములేటెడ్. వేస్టేజ్ 80% తీసేసి రిమైనింగ్ ఐసోలేటెడ్ గా 20% మాత్రమే మనం దాంట్లో ఉన్న క్వాలిటీ ఫుడ్. సెల్యులర్ న్యూట్రిషన్ కదా, కణానికి ఏ ఆహారం కావాలో, కణం నేరుగా తీసుకునే ఇన్స్టెంట్ ఫుడ్ ఏది కావాలో అది మనం ఇవ్వగలుగుతున్నాం. అది కూడా బ్యాక్ అండ్ సైంటిఫిక్ లీడర్షిప్ తోటి. ఇక్కడ చూడండి, సూచింగ్ కోసం
మన గట్ హెల్త్ స్మూత్ గా ఉండాలంటే, సూతింగ్ అంటే బాగా ఓదార్పు, ప్రశాంతంగా కూల్ డౌన్ గా ఉండాలంటే హెర్బల్ అంటే అలో కాన్సన్ట్రేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రెగ్యులేటరీ సిస్టమ్ క్రమబద్ధత, క్వాలిటీగా దాని పద్ధతి చేసుకోవాలంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా గట్ బ్యాలెన్స్ చేయాలనుకోండి, లైవ్ బ్యాక్టీరియా ఉండాలి. లైవ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే మనకి ఏదైనా జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడేది ఇదంతా ఒక ప్యాక్ అనమాట. అదేవిధంగా ఈ అలో కాన్సన్ట్రేట్ అనేది ఎలా మనకి హెల్ప్ చేస్తుందంటే జీర్ణ వ్యవస్థను శాంతింప చేయడానికి, ఎసిడిక్ ఫార్మేషన్, pH లెవెల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, అబ్నార్మల్ అవుతుంటాయి, టెంపరేచర్ అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంటే ఒక్కోసారి మనం తీసుకునే ఫుడ్ లో ఒకసారి క్వాలిటీ తీసుకుంటాం మనకి తెలియకుండా, ఒకసారి అన్క్వాలిటీ తింటాం, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. ఒకసారి మనం తీసుకున్న ఆహారం మనకి క్వాలిటీగా కనిపిస్తుంది, దాంట్లో ఎసిడిక్ ఫార్మేషన్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. దాన్ని కూడా ఆ ఒక ఆర్డర్లో పెట్టేదానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా శరీరంలో హైడ్రేషన్ ని సపోర్ట్ చేస్తుంది. మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలంటే తీసుకున్న వాటర్ 70% ఆఫ్ ద వాటర్ మన బాడీలో ఎప్పుడు ఫిల్ అయి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడాను, నా బాడీలో ఉన్న వాటర్ అంతా హైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది, క్యాలరీస్ కౌంట్ పెరిగిపోతుంటుంది. అంటే నాకు మెటబాలిజం స్పీడ్ ఉంది, నా క్యాలరీస్ కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో నేను కరెక్ట్గా టైం టు టైం నేను వాటర్ చాలా లాస్ అయింది, నేను వాటర్ ఇవ్వాలి. ఈ వాటర్ ఇచ్చే ఒకవేళ ఇన్ కేస్ మన బాడీలో వాటర్ ఇవ్వలేని స్థితిలో కూడా ఇది రెగ్యులర్ గా ఒక 90 days రెగ్యులర్ గా మన మన డైట్ లో భాగం చేసుకోగలిగితే ఒక్కో టైంలో ఇబ్బంది అయినప్పుడు కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు సూక్ష్మ పోషకాలు చాలా అంటే చాలా కంటికి కనిపించిన పోషకాలని మన బాడీకి అబ్సార్ప్షన్ జరిగేదానికి మద్దతు ఇస్తుంది అనమాట. అంత క్వాలిటీ, ఇది ట్రెడిషనల్ ప్లాంట్ నుంచి తయారు చేశారనమాట, అంత క్వాలిటీగా ఉంటుంది అనమాట ఇది. అదేవిధంగా ఫైబర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్క్రీన్ లో ఒకటి చూడండి, ఇవన్నీ మనకి అన్ని హై క్యాలరీస్ కింద చూస్తే, కానీ లో క్యాలరీస్ ఒకటి ఉంది, సోయాబీన్స్ అనమాట. ఈ బీన్స్ ఏంటంటే ఫైబర్ 15 grams 376 క్యాలరీస్ లో 15 grams ఆఫ్ ద ఫైబర్ దొరుకుతుంది. అంటే దీంట్లో ఏంటంటే మనకి సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ రెండు దొరుకుతాయి. ఓకే, ఇక్కడ కరిగేది కావాలి, మన బాడీకి కరగంది కావాలి. ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి. అందువల్ల ఏంటంటే మన క్వాలిటీగా ఇవి తినొచ్చు, తినకూడదని కాదు, కాకపోతే మేజర్ రేషియో సోయాబీన్స్ తో కూడుకున్న ఈ ఫుడ్ ఇది కానీ తీసుకోగలిగితే మన ఫైబర్ లో ఇది దొరుకుతుంది. దీనికి మనకేం చేస్తారంటే దీనికి రంగు రుచి ఏముండదు, క్వాలిటీగా బ్లెండ్స్ నుంచి తీస్తారు ఇది. అంటే దీంతో పాటు ఏంటంటే ఇది ఏం చేస్తుంది, స్నేహపూర్వక పేగుల్లో బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది అనమాట. అదేవిధంగా సాల్యుబుల్, కరిగేది కరగని ఫైబర్ మిశ్రమం. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, ఆ చెట్లు ఉంటాయి కదా, మన గోధుమలు కావచ్చు, అందులో ఎంతవరకు మన శరీర భాగాలకి మంచి చేస్తుందో క్వాలిటీ అంతవరకు అందులో కూడా సపరేట్ డివిజన్ చేస్తారు. దాంట్లో 10 రకాల న్యూట్రిషన్ వాల్యూస్ వస్తే మనకు కావాల్సింది ఏంటి, ఒక ఓన్లీ ఫైబర్ కావాలా, ఫైబర్ వరకే సపరేట్ చేసి మిగతా అంతా వేస్టేజ్ తీసేస్తారు అన్నమాట. అంత క్వాలిటీ మేకింగ్ జరుగుతుంది. అదేవిధంగా మన పొట్టొప్పరాన్ని తగ్గించేదానికి అంటే ఎప్పటికప్పుడు మన షేక్లో తాగొచ్చు, దీన్ని ఒక్కోసారి మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, ఒక్కోసారి ఇది అఫ్రెష్ లో కలుపుకొని సింపుల్ ప్రోబయోటిక్ కూడా యాడ్ ఆన్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఉబ్బరాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లోపల ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మాక్సిమం యూరినేషన్ లో వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన జీర్ణారోగ్యానికి ఫైబర్ ఎంత అవసరం అంత అవసరం ఉంది. అందువల్ల ఓవరాల్ హెల్త్ కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకి ప్రతి సర్వింగ్ లో 5 grams ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది మనకి. సింగిల్ సర్వ్ లో 8 calories లోడ్ అవుతాయి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ మీరు 5 grams ఫైబర్ బయట తీసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ సిచ్యువేషన్ బట్టి, మీరు తీసుకునే ఐటమ్ బట్టి డిపెండ్స్ ఆన్ రేషియో మారిపోతుంది. అది 500 కావచ్చు, 600 కావచ్చు, మన చేతిలో ఉండదు. దాంట్లో ఇంకా వేరే కూడా యాడ్ ఆన్ అవుతాయి. అప్పుడేమవుతుంది, మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. అదే అందుకోసమే ఇక్కడ ఉండాలా అనేది, నేను కమ్యూనిటీలో ఉండాలనేది అందుకోసమే. దాంతోపాటు ఏంటంటే సింప్లీ ప్రోబయోటిక్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేశారు, 2 billion యాక్టివ్ ప్రోబయోటిక్ కల్చర్స్ ఉన్నాయి, ఇందులో 2 billion ప్రోబయోటిక్స్ ఉన్నాయన్నమాట. 70% వరకు మన బాడీలో ప్రోబయోటిక్స్ మేడప్ అయి ఉంటాయి అనమాట. వాటికి ఏంటంటే అవి చల్ల నీళ్ళు కావచ్చు, వేడి నీళ్ళు కావచ్చు, రెండు తీసుకోవచ్చు అనమాట. అంటే బ్యాసిలస్ కోగలాన్స్ అనే ప్రోబయోటిక్ పౌడర్ అనమాట. ఇది కూడా టేస్ట్ ఉండదు, కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ నుంచి దీన్ని తీసిస్తారు మనకి. అంటే ఒక 2 billion గుడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి ఇవ్వాలంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటది, ఎంత కష్టం ఉంటది. దాంతో పాటు రా మెటీరియల్ ఎంత వేస్ట్ అయితే ఒక సాషెట్ వస్తుంది, ఆలోచించాలిగా మనం. అంటే క్వాలిటీ ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇంపార్టెంట్ మనీ కన్నా కూడా. మనం మనీకి ఇంపార్టెన్స్, ఎందుకంటే మనీ కూడా కావాలి కాదనట్ల, హెల్త్ ఉంటేనే కదా మనీ వస్తుంది మనకి. ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే మన ఆరోగ్యానికి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఎప్పటికప్పుడు సస్టైన్ చేసేదానికి ఇది బాగా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా అన్ని ప్రోబయోటిక్స్ సమానంగా తయారు చేయబడవు, విడివిడిగా. అంటే మన పెరుగు, పాలు ఉంటాయి కదా, దాంట్లో వచ్చే ప్రోబయోటిక్స్ వేరే,
అదేవిధంగా శుంఠి అన్నం ఉంటుంది కదా, దాంట్లో వచ్చే ప్రోబయోటిక్స్ వేరే. అలాగే ఒక్కో దాంట్లో ఒక్కోలాగా ఉంటుంది అనమాట. ఒకసారి కరివేపాకు రైస్ అన్నం చేస్తా, దాంట్లో కూడా ప్రోబయోటిక్స్ వస్తాయి. ఒకసారి పెరుగన్నం దద్దోజనం లాగా చేస్తా, దాంట్లో ప్రోబయోటిక్స్ వస్తాయి. రేషియో మారిపోద్ది. ఇక్కడ రేషియో మారిపోద్ది, అది బాగా అర్థం చేసుకోవాలా. ఇది డైలీ మనం స్నేహపూర్వక బ్యాక్టీరియా 1 బిలియన్ కదా, ఇది మనం గుడ్ బ్యాక్టీరియాని, లైవ్ బ్యాక్టీరియాని పెంచుతూ ఉంటుంది మన శరీరంలో. బ్యాడ్ స్మెల్ రాకుండా, దుర్వాసన రాకుండా, ఈ గట్ ఎప్పుడు హెల్దీగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీని బియాండ్ వచ్చేసి పెద్ద సైన్స్ ఉందన్నమాట రియల్ గా చెప్పాలంటే. అదేవిధంగా ఈ ప్రోబయోటిక్స్ ఎలా పనిచేస్తుందంటే, ఇందాక చెప్పాను కదా, ఇది కొత్త ఫార్ములా మంది. అంటే గెనడన్ BC30 అంటారు దీన్ని. ఈ గెనడన్ BC30 అంటే ఈ స్ట్రెయిన్ మన కంపెనీ యొక్క ఫార్ములా అనేది. ఎక్కడ గ్యాస్ట్రిక్ అల్సరైటిస్ ఫామ్ కాకుండా మన బాడీలో మన ప్రేగులు ప్రశాంతంగా ఉండేటట్టు, ఆ ప్రదేశం అంతా క్లీన్ గా ఉండేటట్టు, చెడు అక్కడికి చేరకుండా ఉండేటట్టు, ఇంటెన్సిటీ మొత్తం ఆరోగ్యంగా ఉండేటట్టు ఇది బాగా తయారు చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ ప్రోబయోటిక్ వచ్చేసి మన స్నేహపూర్వ బ్యాక్టీరియా, ఇందాక చెప్పాను కదా, అభివృద్ధి చేస్తూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాకుండా, కంప్లైంట్ రాకుండా, ఎసిడిక్ ఫార్మేషన్ కరెక్ట్ చేస్తుంది. pH లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఏంటంటే గ్లూటన్ రహితం అనమాట. గ్లూటన్ ఉండదు, పొడి రూపంలో ఉంటుంది. మనకు నచ్చినట్టు మనం తీసుకోవచ్చు. ఓకే. అదే విధంగా ఈ బ్యాసిలస్ కోగల్స్ అనేది ఇది ఒక బీజాంశం ఏర్పడే ఒక జాతి అనమాట. ఒక మంచి జాతి నుంచి దీన్ని మనకి ఇవ్వడం జరిగింది కంపెనీ. అంటే అంత క్వాలిటీగా మనకి మేకింగ్ ఇస్తారనమాట. అందుకని ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అనేది హెల్దీగా ఉంటుంది మనకి. ఓకేనా. అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని యాడ్ ఆన్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను అనమాట. అందుకని దిస్ ఇస్ ద టాపిక్. ఈరోజు కొంచెం అయితే టైం తీసుకున్నాను. అంటే ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు పద్మ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది కదండి ఇన్ఫర్మేషన్. అవునా, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే, మన వాళ్ళు ఏంటి అంటే, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. అవునా, మన వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ లో ఉంటారు, సెకండ్ పార్ట్ వెళ్ళిపోతారు. లేదు, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో ఉంటే క్లైమాక్స్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటో కోచ్ కోసం యాడ్ అవుతున్నామో మన కోసం యాడ్ అవుతున్నామో అర్థమే కావట్లే. కౌంట్స్ చూడండి తగ్గిపోతూ వస్తుంది. అంత బిజీ వర్క్స్ ఏముంటాయి మన హెల్త్ కి మించా? ఏ బిజీ వర్క్ అయినా మనం బిజీగా ఉండాలంటే ముందు హెల్త్ బాగుండాలి. అవునా. చిన్నగా క్వశ్చన్ అండి. ఇప్పుడు పక్క ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం